క్వశ్చన్. కేబినెట్ ఇటీవల ఏ ప్రదేశంలో ఐబిఎం క్వాంటం కంప్యూటర్ను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది? ఆప్షన్ A. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు. ఆప్షన్ B. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ముంబై. ఆప్షన్ C. అమరావతి క్యూసిసి. ఆప్షన్ D. ఐఐటి ఢిల్లీ. The correct answer is అమరావతి క్యూసిసి. క్వశ్చన్. భారతదేశంలో మొదటి డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది? ఆప్షన్ A. కేరళ, ఆప్షన్ B. కర్ణాటక, ఆప్షన్ C. తమిళనాడు, ఆప్షన్ D. ఆంధ్రప్రదేశ్. The correct answer is కేరళ. క్వశ్చన్. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక ముఖ్యమైన సర్క్యులర్ ఎకానమీ పాలసీని ఆమోదించింది? ఆప్షన్ A. తెలంగాణ, ఆప్షన్ B. ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ C. తమిళనాడు, ఆప్షన్ D. కర్ణాటక. The correct answer is ఆంధ్రప్రదేశ్. క్వశ్చన్. ఓపెన్ఐ తన మొదటి కార్యాలయాన్ని ఏ భారతీయ నగరంలో ప్రారంభించనుంది? ఆప్షన్ A. ముంబై, ఆప్షన్ B. బెంగళూరు, ఆప్షన్ C. న్యూఢిల్లీ, ఆప్షన్ D. చెన్నై. The correct answer is న్యూఢిల్లీ. క్వశ్చన్. ఎన్టీపీసీ ఇటీవల ఏ రాష్ట్రంలో ఖౌడా సోలార్ ప్రాజెక్ట్ యొక్క ఫేజ్ 3ని ప్రారంభించింది? ఆప్షన్ A. రాజస్థాన్, ఆప్షన్ B. గుజరాత్, ఆప్షన్ C. మహారాష్ట్ర, ఆప్షన్ D. ఆంధ్రప్రదేశ్. The correct answer is గుజరాత్. క్వశ్చన్. ది కుంజ్ అనే రిటైల్ హబ్ స్థాపన ద్వారా చేతివృత్తుల ప్రోత్సాహానికి సంబంధించిన ఇటీవలి కార్యక్రమంతో ఏ మంత్రిత్వ శాఖ సంబంధం కలిగి ఉంది? ఆప్షన్ A. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ B. జౌళి మంత్రిత్వ శాఖ, ఆప్షన్ C. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ D. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. The correct answer is జౌళి మంత్రిత్వ శాఖ. క్వశ్చన్. నాసా ఇటీవల ఏ గ్రహం యొక్క 29వ చంద్రుడిని కనుగొంది? ఆప్షన్ A. శని, ఆప్షన్ B. నెప్ట్యూన్, ఆప్షన్ C. యురేనస్, ఆప్షన్ D. గురు గ్రహం. The correct answer is యురేనస్. క్వశ్చన్. ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాఖ్య ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య ఫ్రేమ్వర్క్ను ఏ రకమైన ఆర్థిక వృద్ధిని నడపడానికి తదుపరి స్థాయికి తీసుకువెళుతోంది? ఆప్షన్ A. వేగవంతమైన, ఆప్షన్ B. సుస్థిరమైన, ఆప్షన్ C. సమ్మిళితమైన, ఆప్షన్ D. గుణితమైన. The correct answer is సుస్థిరమైన. క్వశ్చన్. అధికంగా సోకే వ్యాధికారకాలపై పరిశోధనను ప్రోత్సహించడానికి BSL 3 ల్యాబ్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఆప్షన్ A. ఐఐటి బొంబాయి, ఆప్షన్ B. ఎయిమ్స్ ఢిల్లీ, ఆప్షన్ C. ఐఐటి ఢిల్లీ, ఆప్షన్ D. ఐఎస్సి బెంగళూరు. The correct answer is ఐఐటి ఢిల్లీ. క్వశ్చన్. ఏ అంతరిక్ష సంస్థ యొక్క నిసార్ మిషన్ TI సెమీకండక్టర్ల ద్వారా శక్తిని పొందుతోంది? ఆప్షన్ A. నాసా, ఆప్షన్ B. ఇస్రో, ఆప్షన్ C. ఇస్రో, ఆప్షన్ D. JAXA. The correct answer is ఇస్రో. క్వశ్చన్. కింది దేశాలలో ఏదిస్కో సమ్మిట్ కోసం PM మోడీకి ఆతిథ్యం ఇవ్వనుంది? ఆప్షన్ A. జపాన్, ఆప్షన్ B. రష్యా, ఆప్షన్ C. చైనా, ఆప్షన్ D. USA. The correct answer is చైనా. క్వశ్చన్. ఏ పథకం కింద కర్ణాటక గరిష్ట సంఖ్యలో లబ్ధిదారులను చూపించింది? ఆప్షన్ A. PM కిసాన్ సమ్మాన్ నిధి, ఆప్షన్ B. PM విశ్వకర్మ పథకం, ఆప్షన్ C. అటల్ పెన్షన్ యోజన, ఆప్షన్ D. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన. The correct answer is PM విశ్వకర్మ పథకం. క్వశ్చన్. కార్బన్ తటస్థ పట్టణ పరివర్తనను అభివృద్ధి చేయడానికి తమిళనాడుతో ఏ దేశం భాగస్వామ్యం కలిగి ఉంది? ఆప్షన్ A. జర్మనీ, ఆప్షన్ B. ఫ్రాన్స్, ఆప్షన్ C. యునైటెడ్ కింగ్డమ్, ఆప్షన్ D. యునైటెడ్ స్టేట్స్. The correct answer is యునైటెడ్ కింగ్డమ్. క్వశ్చన్. ఏ సంస్థ తన మొదటి విదేశీ వెంచర్గా సిటీలో AI మరియు రోబోటిక్స్ హబ్ను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది? ఆప్షన్ A. గూగుల్ AI,
Option B. అజీబాట్, Option C. బోస్టన్ డైనమిక్స్, Option D. ఎన్విడియా. The correct answer is అజీబాట్.